సర్వస్తోత్రాలు, పొగడ్తలు, ప్రశంసలు సర్వలోకాల సృష్టికర్త, పరిపోషకుడు అయిన అల్లాహ్ అజ్జవజల్లా కు మాత్రమే శోభిస్తాయి. ఆయనే ఈ సకల చరాచర కోటికి సర్వ సృష్టికర్త, ఉపాధి ప్రదాత. మనందరి సన్మార్గం కొరకు ఎంతమంది ప్రవక్తలు ప్రభావం చేయబడ్డారు. వారందరిపైన ప్రత్యేకంగా చిట్టచివరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ అజ్జవజల్లా యొక్క శాంతి శుభాలు, కారుణ్యాలు వర్షించుగాక. అల్లాహుమ్మ సల్లి అలైహి వబారిక్ వసల్లిం. ప్రియ ధార్మిక సోదర సోదరిమల్లారా, మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క అనుగ్రహంతో ఈ రోజు మనము ఇన్షా అల్లాహ్ ఖురాన్ గ్రంథంలోని అతి ముఖ్యమైనటువంటి ఒక దుఆ గురించి మనం ఈ రోజు నేర్చుకోబోతున్నాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇంతకు ముందు కూడా నేను చెప్పినట్టుగానే కొన్ని సూరాలను, కొన్ని దుఆలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వయంగా విశ్వాసులకు నేర్పించడం జరిగింది. మరికొన్ని సూరాలు ఏవైతే ఉన్నాయో, మరికొన్ని దుఆలు ఏవైతే ఉన్నాయో ఖురాన్ లో, అవి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఇతర ప్రవక్తల యొక్క జాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేవారు. అంటే విశ్వాసులు చేసినటువంటి దుఆలను కూడా అల్లాహు తఆలా మనకి ఇక్కడ తెలిపడం జరిగింది. ఇక్కడ ఈ రోజున ఏదైతే దుఆ అనేది మనం తెలుసుకోబోతున్నామో, మన యొక్క సన్మార్గ స్థిరత్వం కొరకు దుఆ ఏదైతే నేర్చుకోబోతున్నామో, దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి ఇక్కడ నేర్పడం అనేది జరిగింది. ఈ రోజు మనం నేర్చుకోబోయే దుఆ ఏంటి? రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మహ్ ఇన్నక అంతల్ వహాబ్. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మహ్ ఇన్నక అంతల్ వహాబ్. మా ప్రభు సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప ప్రదాతవు, నువ్వే గొప్ప దాతవు, అనుగ్రహించేవాడు. సోదరులారా, ఈ యొక్క దుఆ మనందరికీ ఈమాన్ యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. ఈమాన్, సన్మార్గ భాగ్యం అనేది ఈ ప్రపంచంలోనే ఎంతో అమూల్యమైనది. దీన్ని మించినటువంటి మన అనుగ్రహము ఇంకేదీ లేదు. ఈ యొక్క దుఆ యొక్క విశిష్టతను, ఆవశ్యకతను, ప్రాముఖ్యతను మనం తెలుసుకోవాలంటే ముందు నుండి మనం ఒక ఆయత ఏదైతే ఉందో దానికంటే ముందు వచ్చిన ఆయత ఉందో దాన్ని మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సోదరులారా, విశ్వాసం, ఈమాన్ అనేది ఎంత అమూల్యమైనది, మహోన్నతమైనది, ఆ విషయం మనకు తెలియాలంటే ఒక ఆయత అనేది మనం తెలుసుకోవాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా 7వ ఆయతలో ఈ విధంగా సెలవిచ్చాడు. హువల్లదీ అంజల అలైకల్ కితాబ మిన్హు ఆయాతున్ ముహ్కమాతున్ హున్న ఉమ్ముల్ కితాబ్ వ ఉఖరు ముతషాబిహాత్. నీపై గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఆయనే. అల్లాహు తఆలాను నీపై గ్రంథాన్ని అవతరింపజేశాడు. అందులో సుస్పష్టమైన ముహ్కమాత్ వచనాలున్నాయి, అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన ముతషాబిహాత్ వచనాలు ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైతే ఖురాను గ్రంథాన్ని అవతరింపజేశాడో, ఈ ఖురాను గ్రంథంలో 2 రకాల ఆయతులు ఉన్నాయి. ముహ్కమాత్, ముతషాబిహాత్. సుస్పష్టమైనటువంటి వచనాలు ఉన్నాయి, మరియు బహువిధ భావంతో ఉన్నటువంటి ఒక ఆయతులు కూడా ఉన్నాయి. فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ. హృదయాలలో వక్రత ఉన్నవారు అందులోని బహువిధ భావ వచనాల ముతషాబిహాత్ వెంటపడి ప్రజలను భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకు అనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. సోదరులారా, ఇక్కడ ఈ విషయాన్ని మనం గమనించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది క్రైస్తవుల గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరికైతే గ్రంథం ఇవ్వబడిందో
ఆ గ్రంథం ఇవ్వబడ్డ తర్వాత కూడా ఎవరైతే మార్గభ్రష్టానికి గురయ్యారో వారి గురించి తెలపడం జరిగింది. అల్లాహ్ తాలా ఏవైతే స్పష్టంగా తెలియజేశారో ఆ వచనాలను వదిలిపెట్టి వాళ్ళు బహువిధ భావంతో ఉన్నటువంటి వచనాల వైపుకు వెళ్తారు. అందుకోసం ఇక్కడ అల్లాహ్ తాలా చెప్పడం జరిగింది, హృదయాల్లో వక్రత ఉన్నవారు అందులోని ముతషాబిహాత్ వెంట పడి ప్రజల్ని మార్గభ్రష్టతను గుర్తిస్తారు, వారు తమ ఉద్దేశానికి అనుగుణంగా వాటిలో తాత్పర్యాలు తీస్తారు అని. ఇక అల్లాహు తాలా ఈ యొక్క ముతషాబిహాత్ నుండి కాపాడుకోబడి ముహ్కమాతును ఎవరైతే విశ్వసిస్తారో వారి యొక్క విషయం తెలపడం జరిగింది. వర్రాసిఖూన ఫిల్ ఇల్మి యఖూలూన ఆమన్నా బిహి కుల్లు మిన్ ఇంది రబ్బినా వమా యద్దక్కరు ఇల్లా ఉలుల్ అల్బాబ్. మేము వీటిని విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభువు తరపు నుంచే వచ్చినవి అని ఎవరంటారు? జ్ఞానములో పరిపక్వత పొందిన వారు, వాస్తవానికి బుద్ధి జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధ గ్రహిస్తారు. సోదర సోదరిమణులారా, అల్లాహు తాలా అర్రాసిఖూన ఫిల్ ఇల్మ్, ఎవరైతే జ్ఞానవంతులు ఉన్నారో, ఉలమాలు ఉన్నారో వారి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ తెలపడం జరిగింది. క్రైస్తవులు అల్లాహు తాలా గ్రంథములో అవతరింపజేయబడినటువంటి స్పష్టమైన వచనాలను వదిలిపెట్టి బహువిధ భావంతో ఉన్నటువంటి ఆ ఒక ముతషాబిహాత్ వెనుక వాళ్ళు పడి ఉంటారు అని చెప్పడం జరిగింది. మీరు క్రైస్తవులు గనుక మీరు కలిసినట్లయితే లేదా క్రైస్తవులతో మాట్లాడినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ ఖురాన్లో ఏవైతే ఉన్నాయో, ఇన్నా నహ్ను నజ్జల్నా దిక్ర వ ఇన్నా లహు లహాఫిదూన్, ఇన్నా నహ్ను నజ్జల్నా దిక్ర వ ఇన్నా లహు, ఇక్కడ ఏవైతే ఉందో ఇన్నా అని ఉందో, నహ్ను అని ఉందో, ఇక్కడ బహువచనం వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ దేవుడు ముగ్గురు, త్రిత్వము అని ఈ విధంగా చెబుతుంటారు. ఇలాంటివెన్నో ఉన్నాయి. స్పష్టమైన వచనాలను వదిలి ఏవైతే బహువిధ భావంతో ఉన్నాయో, అంటే ఖురాన్లో అల్లాహు తాలా వేరొక అర్థంతో భావంతో చెప్పారో దాన్ని పట్టుకుంటారు, దాని వెంట పడతారు. అలాంటి ఒక వక్రత నుండి కాపాడుకోవడం అనేది చాలా అవసరం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా ఖురాన్లో ఎన్నో చోట్ల తెలపడం జరిగింది. వ ఇలాహుకుం ఇలాహు వాహిద్, మీ అందరి ఆరాధ్య దైవం ఒకడే ఆరాధ్య దైవం. కుల్ హువల్లాహు అహద్ అనండి, ఆయనే అల్లాహ్ ఏకైకుడు అని. స్పష్టమైన వచనాలు ఉన్నాయి అల్లాహ్ ఒకే ఒక్కడు అని. కానీ ఇక్కడ నహ్ను అని ఎక్కడైతే ఉందో, ఇన్నా అని ఎక్కడ ఉందో దాన్ని ఏమంటారు? ఇక్కడ బహువచనం మేము అని ఉంది కదా, మేము అంటే ఇక్కడ అర్థము ముగ్గురు అంటారు. నౌజుబిల్లా, తండ్రి, పరిశుద్ధాత్మ మరియు కుమారుడు అని ఏదైతే క్రైస్తవుల యొక్క నమ్మకం ఉందో. సోదరులారా, ఈ విధంగా వాళ్ళు వక్రత చెందారు. కానీ అల్హమ్దులిల్లా అర్రాసిఖూన ఫిల్ ఇల్మ్, ఎవరైతే జ్ఞానులు పరిపక్వత ఉన్నారో వాళ్ళు మాత్రం ఇలా అంటారు, మేము వాటిని విశ్వసించాము, వీటిని ఇవన్నీ మా ప్రభు తరపున వచ్చినవి. ఏంటి? ముహ్కమాత్ అయినా ముతషాబిహాత్ అయినా, అంటే మనకు అర్థమైనా మనకు అర్థం కాకపోయినా, మనకు విషయాలు అర్థమైనా అర్థం కాకపోయినా ఇవన్నీ అవతరింపజేసింది ఎవరు? అల్లాహ్ అని నమ్మాలి అంతే. మరియు నమ్మతం పాటు వాళ్ళు ఏం చేస్తారు? ఇక దుఆ చేస్తారు. రాసిఖూన ఫిల్ ఇల్మ్, జ్ఞానంలో పరిపక్వత పొందిన వారు దుఆ చేస్తారు. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ. రబ్బనా, ఓ మా ప్రభువా, లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా, మాకు సన్మార్గం ప్రసాదించిన తర్వాత మా హృదయాలను వక్రత రానియకు, మా యొక్క మనస్సులను, మాకు హృదయాలను వాటిని తిప్పకు, సన్మార్గం నుండి తిప్పకు. వహబ్ లనా మిన్ లదున్క రహ్మ, మరియు నీ వద్ద నుండి ప్రత్యేకమైనటువంటి కారుణ్యాన్ని మాకు అనుగ్రహించు. ఇన్నక అంతల్ వహాబ్, నిస్సందేహంగా నిశ్చయంగా నువ్వే గొప్ప దాతవు, అనుగ్రహించేవాడివి. రబ్బనా, ఇక్కడ రబ్బనా అని దువా ప్రారంభమవుతుంది. రబ్బనా అని ప్రారంభమయ్యే దువాలు ఖురాన్లో దాదాపు మనకు 40 చోట్ల లభిస్తాయి. ఓ మా ప్రభువా, రబ్ అంటే ప్రభువు, పరిపోషకుడు, పాలకుడు అని అర్థం.
రుబూబియత్ అనే పదం దీని నుండి వచ్చింది. కాబట్టి అల్లాహు తాలా యొక్క తౌహీద్ రుబూబియత్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అల్హమ్దుల్లా ఆధారంగా తీసుకొని అల్లాహ్ అజ్జా వ జల్లాతో ప్రశ్నించడం జరుగుతుంది. ఓ ప్రభువా, ఓ అల్లా, మా ఒక హృదయాలను సన్మార్గం పొందిన తర్వాత నీవు మా హృదయాలను వక్రతకు రానియకు, వక్రత గురి చేయకు అని. జైగ్ అని పదం వచ్చింది ఇక్కడ. జాగ యజీగు జైగన్, జాగ యజీగు జైగన్ అనే పదం ఏదైతే ఉందో దీని ఒక అర్థం ఏంటంటే తిరక్తం నుండి తప్పుకోవడము మరియు సత్యం నుండి తప్పుకోవడము, సత్యం నుండి దూరం అవ్వటము. అంటే మార్గభ్రష్టత్వానికి గురవడాన్ని జైగ్ అని అంటాము. అంటే ఒక వస్తువు ఒక దారి నుండి ఒక పద్ధతి నుండి తప్పిపోతుందో దాన్ని అని జైగ్ అని అంటారు. అయితే అల్లాహు తాలాతో ఎవరైతే విశ్వసించారో, అల్లాహు తాలా పట్ల నమ్మకం ఉన్నారో, ముఖ్యంగా జ్ఞానం వెలుగులో, ఆధారాల వెలుగులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ఎవరైతే విశ్వసించారో వారందరి ఒక దుఆ ఇక్కడ తెలపడం జరిగింది. అందుకోసమే సోదర సోదరిమల్లారా, ఉలమాలను గౌరవించటము, ఉలమాల దగ్గర విద్య నేర్చుకోవడము, వారితో అల్హమ్దులిల్లా మన స్నేహ బంధాలను దృఢంగా పరుచుకోవడము, వారి యొక్క సహచర్యాన్ని పొందుతూ వారి ద్వారా మన యొక్క సందేశ నివృత్తి చేసుకోవడం అనేది చాలా అవసరం. అల్ ఉలమాఉ వరసతుల్ అంబియా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఎవరైతే ధార్మిక పండితులు ఉన్నారో వారు దైవ ప్రవక్తల యొక్క వారసులు అని. మరి వాళ్ళు అల్లాహ్ తాలా యొక్క ప్రవక్తల యొక్క జ్ఞానానికి వాళ్ళు వారసులు అవుతారు. కాబట్టి ఇక్కడ అల్లాహు తాలా వారు ఏ దుఆ చేస్తారు అనేది ఇక్కడ తెలపడం జరిగింది. కాబట్టి వారందరూ కోరుకునేది, మనందరం కోరుకునేది ఏంటి? సన్మార్గం పొందిన తర్వాత మళ్ళీ మనం వక్రత గురి కానివ్వదు. ఇక్కడ ఈ దుఆ చేయడం మనకు ఇక్కడ మరొక విషయాన్ని ఏం తెలియజేస్తుంది? ఇప్పుడు మనం ఒక మోసంలో, భ్రమలో ఎప్పుడు ఉండకూడదు. మనం ఇస్లాం స్వీకరించాము, లేదా ఇస్లాం పైన ఉన్నాము, మళ్ళీ మనం ఎలా గుమ్రా అయిపోతాము, ఇది జరగని పని కదా అనుకుంటాం. లేదు, నౌజు బిల్లా, అలాంటిది లేదు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కూడా మార్గభ్రష్టత్వానికి గురి అవ్వవచ్చు. కాబట్టే అల్లాహు తాలా ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు. రాసిఖూన ఫిల్ ఇల్మ్, జ్ఞానంలో పరిపక్వత కలిగినటువంటి ఆ ఒక పండితుల దుఆలను అల్లాహు తాలా ఇక్కడ తెలపడం జరుగుతుంది. అల్లాహ్ తాలాతో వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే సోదర సోదరిమల్లారా, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, పూర్తి మానవులందరి యొక్క హృదయాలు అల్లాహ్ అజ్జా వ జల్లకు 2 వేళ్ల మధ్య ఉంటాయి. అల్లాహు తాలా ఎలా తలిస్తే అలా వాటిని తిప్పుతాడు. ఆ హృదయాలను ఎలా తలిస్తే అలా తిప్పుతాడు. అందుకోసమే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దుఆ చేసేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ చేసేవారు. యా ముకల్లిబల్ ఖులూబ్, యా ముకల్లిబల్ ఖులూబ్, యా ముసర్రిఫల్ ఖులూబ్, యా ముకల్లిబల్ ఖులూబ్ సబ్బిత్ కల్బి అలా దీనిక్, యా ముసర్రిఫల్ ఖులూబ్. ఓ హృదయాలను తిప్పేవాడా, హృదయాలను మలిచేవాడా, మమ్మల్ని, మా హృదయాలను నీ యొక్క విధేయతకు చూపించే విధంగా చూపించు. మరొక దుఆ ఉంది, సబ్బిత్ అలా దీనిక్, నీ యొక్క ధర్మం పైన నా యొక్క మనసుకు స్థిరత్వాన్ని కలిగించు అని. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా దుఆ చేసేవారు. అల్లాహు అక్బర్. మరియు అల్లాహ్ తాలా ఇక్కడ ఎవరైతే పరిపక్వత కలిగి ఉన్నారో వారి దుఆను కూడా మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది. కాబట్టి సోదరులారా, మనందరం కూడా ఎంతో ఎంతో భక్తి శ్రద్ధలతో దుఆను మనం ఇప్పుడు చేస్తూ ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ఫిత్నాల, ఉపద్రవాల, అల్లా కల్లోల యొక్క కాలంలో ఉన్నాము. రకరకాల ఫిత్నాలు ఇక్కడ ప్రపంచంలో ఉన్నాయి. మరి జ్ఞానం లేకపోవడం వల్ల, జ్ఞానం ఉన్న వారితో రుజువు అవడం కాకపోవడం వల్ల ఈరోజు మనుషులు చిన్న చిన్న విషయాలు కూడా నౌదు బిల్లా మార్గభ్రష్టులై ఉన్నారు. కాబట్టి చాలా ఇది ప్రమాదం అనేది మనకు పొంచి ఉంది. శైతాన్ మనతో ఉన్నాడు. మరి శైతాన్ కాకుండా ఫిత్నాలను వాడు మనలో రేకెత్తిస్తూ ఉంటాడు. మనం వాటిని ఆధారాల వెలుగులో తెలుసుకోకపోతే, మరి మన వద్దకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మనం ఉలమాలతో రుజువు అయ్యి వారితో సంభాషించి మన సమస్యను పరీక్షించకపోతే
మరి చాలా మంది అలానే మార్గభ్రష్టులు అవుతున్నారు. ఈ రోజుల్లో కొంతమంది అయితే నౌజుబిల్లా మాకు ఉలమాలతో పని ఏముందండి, మాకు వారితో పండితులతో పని ఏముందండి, ఈ రోజుల్లో నెట్ పైన ఆన్లైన్ లో అన్ని ఉన్నాయి, మనకు కావాల్సిన ఏ క్వశ్చన్ వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా మనం గూగుల్లో టైప్ చేస్తే దానికి సంబంధించిన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది, ఫత్వాలు వచ్చేస్తాయి, వాటితో మాకు సంబంధం ఏముంది అనే వాళ్ళు కూడా లేకపోలేరు, ఉన్నారు. అంటే వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళు చదువుకున్నారు, మేము చదువుకున్నాము, మేము కూడా చదువుకున్నాం, మాకు కూడా ఖురాన్ హదీసులు వచ్చు, అరబీ వచ్చు, నేర్చుకుంటున్నామని అనే వాళ్ళు కూడా ఉన్నారు. సోదరులారా, ఇక్కడ ఉన్న ఉలమాలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు అల్లా దయ వల్ల విద్యను అభ్యసిస్తారు గురువు దగ్గర. కాబట్టి వారికి ఉన్న స్థానం అన్నది అది అల్లాహ్ తాలా మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇచ్చిన షరియాత్ ఇచ్చినది. మరియు శైతాన్ యొక్క ఎత్తుగడలో అతి తీవ్రమైనది, పెద్దది ఏంటంటే ఒక మనిషిని ఇల్ము నుండి ఉలమాల నుండి దూరం చేస్తాడు. ఒక వ్యక్తి ఇల్ము నుండి ఉలమాల నుండి దూరం అయిపోతే ఇక శైతాన్కు ఎంత సులభం అవుతుంది వాడిని మార్గభ్రష్టం చేయడం. దాన్ని మించిన మార్గభ్రష్టం ఇంకేమీ లేదు. కాబట్టి ఈ రోజుల్లో ఒక ఉపద్రవం ఇది కూడా ఉంది. ఇంకంతే కాకుండా రకరకాలుగా మానవుల్ని మార్గభ్రష్టత్వానికి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనందరం దుఆ చేయాలి. అందుకోసమే ఇది అల్లాహ్ అజ్జ వజల్ల చేతిలో ఉంది కాబట్టి, అల్లాహ్ ఒక గొప్ప కారుణ్యం ఉంటుంది కాబట్టి, వహబులనా మిన్ లదున్క రహ్మ, నీ వద్ద నుండి వల్ల మాకు కారుణ్యాన్ని అనుగ్రహించు. రహ్మ కారుణ్యం ఏంటి? సదా కారుణ్యం కురిపిస్తూ ఉండు, నీకు దగ్గరయ్యే నీ సామీప్యాన్ని పొందేటటువంటి సత్కార్యాలు చేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించు. రహ్మత్ అంటే అదే. రహ్మత్ అంటే అల్లాహ్ ఒక కారుణ్యం, అంటే అల్లాహ్ ఒక కరుణకు నోచుకోవడం, అంటే అల్లాహ్ ఒక సదాచరణ చేయడం. ఆ కారుణ్యం చేతనే మనం స్వర్గానికి చేరుకుంటాం. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లాహ్ అజ్జ వజల్లా కారుణ్యం లేకపోతే ఎవరు స్వర్గంలోకి ప్రవేశించరు అని. అప్పుడు సహచరులు అన్నారు, ఓ ప్రవక్త మీరు కూడానా అని. అవును అని అన్నారు. అక్కడ అవును అని అన్నారు. ఎందుకంటే అల్లాహ్ తాలా యొక్క కారుణ్యం లేకుండా ఎవ్వరు స్వర్గంలోకి వెళ్ళలేరు. మనం చేసినటువంటి సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ సత్కార్యాల వల్ల అల్లాహ్ మనపై కరుణ చూపుతాడు. అల్లాహ్ కారుణ్యం మనపై కురియాలని మనం ఆచరిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనందరం కావాల్సింది ఏంటంటే ఈ యొక్క దుఆను ఇప్పుడు చదవాలి. ఇక్కడ రహ్మ అనేది చూడండి, అరబీ గ్రామర్ ప్రకారంగా కూడా ఇక్కడ రహ్మ అనేది నకిరా అని అంటాం, ముఫ్రద్ అంటాం. ఇక్కడ అంటే ఇక్కడ అల్లాహ్ చాలా యొక్క కారుణ్యానికి, అల్లాహ్ చాలా యొక్క సన్మార్గానికి ఎన్ని యొక్క మార్గాలైతే ఉన్నాయో, ఎన్ని ద్వారాలైతే ఉన్నాయో వాటన్నింటిని అనుగ్రహించు అని అర్థం. వల్ల నీ యొక్క కారుణ్యాన్ని పొందే మరి నీ యొక్క సన్మార్గపై స్థిరత్వానికి కావలసిన ఎన్ని విషయాలైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మాకు అనుగ్రహించు అని ఇక్కడ మనం దుఆ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనము మన యొక్క మనస్సు అనేది మన చేతుల్లో ఉండదు, అల్లాహ్ తాలా చేతుల్లో ఉంది. కాబట్టి అల్లాహ్ తాలాతో దుఆ చేస్తూ ఉండాలి అత్యధికంగా. ఇన్నక అంతల్ వహాబ్. ఇక్కడ చూడండి, వహాబ్ అనేది అల్లాహ్ అజ్జ వజల్ల యొక్క నామాల్లోని ఒక నామము. అల్లాహ్ తాలా యొక్క నామాల్లోని ఒక నామము వహాబ్, అంటే దాత, అనుగ్రహించేవాడు, మానవులకు సర్వాన్ని అనుగ్రహించేవాడు, మహోన్నతమైనటువంటి యొక్క కారుణ్యాన్ని, ఈమాన్ను అనుగ్రహించిన వాడు. కాబట్టి ఇక్కడ ఇదే దుఆ జరుగుతుంది. కాబట్టి వల్ల కారుణ్యమైన, హిదాయత్ అయిన ఈ ప్రపంచంలో ఉన్న అనుగ్రహాలన్నీ కూడా అనుగ్రహించేవాడు నువ్వే వహాబ్. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు తెలపడం జరుగుతుంది. కాబట్టి సోదర సోదరిమల్లారా, ఈ దుఆను మనం అత్యధికంగా చదవాలి. ఈ రోజుల్లో మరీ ఎక్కువగా చదువుతూ ఉండాలి. రబ్బనా లా తుజిగ్ ఖులూబనా బఅద ఇద్ హదైతనా వహబ్ లనా మిన్ లదున్క రహ్మ ఇన్నక అంతల్ వహాబ్. మా ప్రభు సన్మార్గం భాగ్యం ప్రసాదించిన తర్వాత మా హృదయాలలో వక్రత రానీయకు, నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు, నిశ్చయంగా నువ్వే గొప్ప దాతవు. అల్లాహ్ చాలా మనందరికీ కూడా సన్మార్గ స్థిరత్వాన్ని అనుగ్రహించుగాక. మరియు మన మార్గభ్రష్టత ద్వారాలు, మార్గాలు, మరి ఎన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నాయో వాటన్నింటి నుండి కూడా అల్లాహ్ తాలా మనల్ని కాపాడుగాక. అల్లాహ్ తాలా మనందరికీ తన కారుణ్యాన్ని అనుగ్రహిస్తూ మనందరికీ కూడా ఇస్లాం పైన, ఈమాన్ పైన, సదాచరణ పైన మరి మనకు మరణాన్ని అనుగ్రహించుగాక. మనందరినీ కూడా అల్లాహ్ తాలా స్వర్గస్థుల్లో
సమీకరించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.